నేను రీసెంట్ గా తీసుకున్న పట్టు శారీస్ అయితే ఇదిగోండి ఇది తీసుకున్నాను అనమాట. అయితే ఈ శారీకి పడిన తిప్పలు అయితే ఏ చీర పడలేదు నేను. అందులోనూ మళ్ళీ ఇది నాకున్న చీరలన్నింటిలో కూడా ఇదే కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. కానీ దీంతో నాకు పెద్ద టార్చర్ అయిపోయింది, మామూలు కాదు. ఇప్పుడైతే ఈ చీరను ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది. అయితే రీసెంట్ గా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో తీసుకున్నాను అనమాట. షాపింగ్కి వెళ్ళాం, మేము శారీస్ తీసుకున్నాం అని చెప్పేసి. ఇక ఈ చీరకైతే పెద్ద తలనొప్పి అయిపోయింది. ఫైనల్ అయితే ఇది తీసుకున్నా అటు తిరిగి. ఫస్ట్ అయితే మామూలుగా ఎప్పుడైనా నేను షాపింగ్కి వెళ్తే ఒక 10 minutes 15 minutes లో అయిపోతుంది అనుకోండి. అంటే మామూలుగా మన లేడీస్ మనం షాపింగ్కి వెళ్తే గంటలు వెళ్తుంటాం కదా. జస్ట్ షాప్ లోకి వెళ్ళిన తర్వాత 10 to 15 minutes చిరక వేసుకుంటాను అనమాట. అంటే ఆల్రెడీ మైండ్ లో ఒక ఐడియాతో వెళ్ళిపోతా అనమాట, ఈ సారీ తీసుకోవాలి ఈ సారీ అన్నట్టుగా అలా వెళ్ళిపోతా, తీసుకుంటా. అయితే ఈ సారీ అంటే ఈ సారీకి అయితే నాకు 7,000 పడింది. కానీ ఇంత ప్రైస్ అయితే నేను తీసుకుంటా అనుకోలేదు. నాకున్న సారీస్ అయితే ఇదే ఎక్కువ ప్రైస్ అనమాట. అయితే మామూలుగా నార్మల్ గానే పట్టు సారీ తీసుకుందామని వెళ్ళాము. వెళ్తే ఫస్ట్ అయితే ఒక షాప్ వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నేను ఆల్రెడీ లావెండర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అనేసి ఒక తీసుకుందామని ఒక ఐడియాతో వెళ్ళి ఇదైతే ఫస్ట్ తీసేసుకున్నా. ఒక 10 minutes లో తీసేసుకున్నా ఈ సారీ చూసి. దాంట్లో అంటే ఏ కాంబినేషన్ బాగుంటుందో చూసి లావెండర్ అయితే తీసేసుకున్నా. ఇక సెకండ్ అయితే ఈ సారీ కోసం అయితే ఒక 2-3 షాప్స్ తిరిగాను అనమాట. ఒకటి కాదు రెండు కాదు. అంటే పట్టు సారీకి మామూలు అనుకోండి, మనం తిరుగుతుంటాం కదా, మనకి ఎక్కడ నచ్చితే అక్కడనే తీసుకోవాలన్నట్టుగా. కానీ నేనైతే ఎప్పుడైనా ఒకటే షాప్కి వెళ్ళి అందులో నచ్చినవి తీసుకుంటాను అనమాట. అయితే దీనికి మాత్రం ఒక 2-3 షాప్స్ అలాగా తిరిగి ఫైనల్ గా నేను వేరే షాప్కి వెళ్తుంటే ఇది బయట మనకి బట్టల షాప్ లో ముందర ఇట్లా బొమ్మలకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసి డిస్ప్లే చేస్తుంటాం కదా మనకి. అంటే గ్లాస్ లోపల కానీ లేకపోతే బయట కానీ బొమ్మలకి శారీస్ కట్టి డ్రెస్సెస్ వేసి ఉంటాయి కదా. అలాగే ఇదైతే బయట ఒక బొమ్మకి వేస్తుంది అనమాట ఈ సారీ. అయితే నేను ఆల్రెడీ గ్రీన్ కలర్ చాలా ఉన్నాయి నా దగ్గర. అయితే నేను అనుకున్నా మళ్ళీ గ్రీన్ కలర్ ఆల్రెడీ ఉన్నాయి కదా చాలా ఎందుకు అని అనుకున్నా. కానీ బొమ్మకి వేసింది, చూడగానే నచ్చింది. ఇక వేరే ఏ కలర్స్ కూడా చూడలేదు. ఫస్ట్ వెళ్ళగానే ఇదే శారీ తీసుకున్నాను అనమాట. అయితే అంతకుముందు పట్టు శారీస్ వేరే షాప్ లో డిజైన్స్ మోడల్స్ చూస్తాను, ఎందుకు ఏమైనా నచ్చలేదు కలర్స్. చూడగానే ఇది బొమ్మ కేసు ఉండే, వేరే షాప్ లో అయితే వెళ్తుంటే ఇంకో షాప్ లో ఇది బొమ్మ కేసిందని ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాను అనమాట. అదేంటో ఏమో చిన్న ఉన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడు మనకి షాప్లలో ఈ బయట బొమ్మలకి డ్రెస్లు అవి శారీ వేసేస్తారు కదా, అదే సెట్ అయిపోతాయి నాకు అనుకోకుండా. అంటే చూడగానే దానికి బాగుంది అని చిన్నప్పుడు కూడా మా మమ్మీ అలాగే తెచ్చేది అనమాట. అంటే బొమ్మ కేసింది కదా బాగుంది బాగా అనిపిస్తుంది అని అవే తెచ్చి అవే సెట్ అయ్యేది. మళ్ళీ నాకు వేరే ఏం సెట్ అయ్యేవి కావనిపించేది కదా. అయితే ఇది చూడగానే నచ్చింది కదా అనేసి వెంటనే తీసుకున్నా. అంటే ఫస్ట్ ఆలోచించలేదు ఏ కలర్ బాగా ఏ కలర్ ఉంది, కాంబినేషన్ బాగుందా లేదా, ఏవి ఆలోచించకుండా బొమ్మ కేసింది, చూసి తీసేసుకున్నా నచ్చిందని. ఇక ఫైనల్ గా అయితే ఇది ఇలా దొరికింది అనమాట. గ్రీన్ అండ్ ఇది వచ్చేసి డార్క్ కాపర్ షేడ్, అంటే బ్లాక్ అండ్ కాఫీ కలర్ మిక్సింగ్ ఉంటుంది అనమాట ఇది బార్డర్. అలాగే తీసుకున్నా. మళ్ళీ దీనిపైన కూడా ఇది గోల్డ్ కాకుండా మనకి ఇది కాపర్ షేడ్ వచ్చింది, అంటే కాపర్ కలర్ అయితే వచ్చింది అనమాట ఈ బార్డర్ అనేది. బిగ్ బార్డర్ వచ్చింది. ఇక ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇది, అందుకే దీనికి 7,000 అలాగా పడింది. ఇక మధ్యలో ప్లేన్ కాకుండా ఇది బుట్ట వేరింగ్ శారీ అనమాట. మధ్యలో ఇలాగా అది చూడండి అక్కడక్కడ శారీ మొత్తం అలాగనే వస్తాయి అనమాట. అయితే ఇదే కలర్ లో సేమ్ ఇదే శారీలో 5,000 లో కూడా ఉంది అనమాట. ఇది వచ్చేసి 7 కదా, 5,000 లో కూడా శారీ ఉంది. అయితే మరి దానికి దీనికి ఎందుకు అంత డిఫరెన్స్ అంటే ఇదేమో హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందంట. పవర్ లూమ్ అయితే మనకి ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది కాబట్టి దానికి అంటే కొంచెం తక్కువ ఉంటుంది అని అన్నారు అనమాట ప్రైస్. అయితే ఏమో చూడగానే ఇదే నచ్చింది కదా, సరే దీంతో ఇదే తీసేసుకుందాం అనేసి నేనైతే ఫైనల్ గా ఇదే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి పండు. ఇక బ్లౌజ్ అయితే తీసుకోగానే బ్లౌజ్ కూడా దీనికి ఇంకో పెద్ద తలనొప్పి అయిపోయింది బ్లౌజ్ కి అయితే. ఎందుకంటే నేను చెప్పింది ఒకటి అక్కడ వేసింది ఒకటి అనమాట డిజైన్. ఇది కూడా నేను డీటెయిలింగ్ ఆల్రెడీ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ లకు సంబంధించి నేనైతే వీడియో చేశాను. నేను ఒకటి చెప్తే తను ఇంకొకటి వేసాడు అనమాట. అసలు సెట్ అవ్వలేదు దీనికి, ఏదేదో అనుకుని వేస్తే మొత్తానికి ఈ సారీకే పెద్ద మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనిపించింది నాకు. అసలు సెట్ అవ్వలేదు, వర్క్ సెట్ అవ్వలేదు. సారీ ఏమో నచ్చే తీసుకున్నా, కాకపోతే దీనికి అంటే ఎక్కువ ప్రైస్ అయితే తీసుకున్నాం కదా, దీనికి మంచిగా వర్క్ ఇద్దాం మంచిగా చేపిద్దాం అనుకుంటే ఇంకా మొత్తానికి అయితే ఇలా అయిపోయింది. ఇక కుట్టించిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటనేది అయితే నాకు తెలియదు, చూడాలి మరి ఎలా ఉంటుందో కట్టుకున్న తర్వాత. ఇదనమాట ఫస్ట్ సారీ. ఇక సెకండ్ వచ్చేసి ఇది లావెండర్ షేడ్ తీసుకున్నా. అంటే ఇప్పుడు లావెండర్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా కలర్, అందుకని చెప్పేసి నేను లావెండర్ కలర్ సారీ తీసుకున్నాను అనమాట. ఇంకా టిష్యూ పట్టు టైప్ లో ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగుందంటే సీరియస్లీ. ఇదంతా జస్ట్ 2,000 పడింది, కానీ నాకు బాగా నచ్చింది. ఆ సారీ కంటే బాగా నచ్చింది అనమాట. ఇది మొత్తం జరీ వేడింగ్ తో వస్తుంది. అంటే నేను నా దగ్గర ఉన్న సారీస్ మనకి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకు అన్ని ఫుల్ జరీ వేడింగ్ తో వచ్చినవి ఉంటాయి కదా సారీస్. ఒకటి ప్లేన్ లో తీసుకొని ఒక బుట్ట వేడింగ్ తో ప్లేన్ లో అలా తీసుకుందాం అని అనుకున్నా, కానీ ఇక అది ఏమైతే తెలియదు, చూడాలి ఎలా ఉంటుందో కట్టుకుంటే తెలుస్తుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. 8,000 ప్రైస్ వచ్చేసి ఇదనమాట సారీ. వెయిట్ కూడా ఏంటంటే చాలా తక్కువ వెయిట్ ఉంది అసలు. మన పట్టు సారీస్ మనం ప్యూర్ పట్టు సారీస్ తీసుకుంటే ఎంత తక్కువ వెయిట్ ఉంటుందో అంత తక్కువ ఉంది వెయిట్ అనమాట. ఇది వచ్చేసి బార్డర్. ఈ లైటింగ్స్ అంత కనిపించట్లేదు కానీ రియల్ గా అయితే చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది సారీ.
అయితే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే పైన మనకు ఇది గరిగేయండి వచ్చింది కదా, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ 3 మిక్సింగ్ వచ్చింది అనమాట. ఇదేమో గోల్డ్ వచ్చింది, బార్డర్ వచ్చేసి బార్డర్ ఏమో గోల్డ్ వచ్చింది. ఈ పైన ఏమో కాపర్ అండ్ సిల్వర్ షేడ్ వచ్చింది అనమాట. అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి లో యాంగిల్ లో ఫోటోస్ అలా తీసుకున్నాం అనుకోండి, ఒక కలర్ లోకి టర్న్ అవుతుంది అనమాట. అంటే కింద నుంచి ఇట్లా తీస్తే కలర్ వేరేలా కనిపిస్తుంది, పై నుంచి అయితే సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే 2 టైప్స్ ఉంటుంది. కానీ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాను అనమాట. రేట్ అయితే అస్సలు లేదు, చాలా అంటే చాలా తక్కువ వెయిట్ ఉంది. అంటే పేస్టల్ కలర్ లో తీసుకుని, ఇప్పుడు పేస్టల్స్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఎక్కువ పేస్టల్ కలర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ప్రిఫర్ చేస్తున్నారు కదా అని ఇది తీసుకున్నాను అనమాట. లైట్ పేస్టల్ కలర్, ఇది చాలా అంటే చాలా లైట్ ఉంటుంది కలర్. కానీ ఎక్కువ మనకి ఇవి ఎప్పుడు బాగుంటాయి అంటే నైట్ ఫంక్షన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి. ఇది ఎక్కువ షైన్ అవుతుంటాయి కదా, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇదైతే వెళ్ళగానే జస్ట్ ఒక 5 to 10 minutes లో చేస్తుంది సారీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక మనం ఆలోచించుకొని వెళ్తాం కదా, ఈ సారీని తీసుకోవాలి ఈ కలర్ లో అని చూసి నేను వెళ్ళగానే ఆల్రెడీ పిక్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి దీని బ్లౌజ్ స్టిచ్ అనేది కూడా బయట క్లాత్ దానికి దొరకలేదు. లైట్ పేస్టల్ కలర్ లో లావెండర్ కలర్ అస్సలు దొరకలేదు. అడగగానే లావెండర్ అంటే లేదంటున్నారు వాళ్ళు. సరేలే అనేసి దీంట్లోనేమో మనకి టిష్యూ క్లాత్ వచ్చింది అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి టిష్యూ క్లాత్ వస్తే ఇది వద్దులే, ఎప్పుడు శారీలో ఉన్న బ్లౌజెస్ కుట్టిస్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇలాగా వేరే అంటే మన సిల్క్ క్లాత్స్ ఉంటాయి కదా అలాగా తీసుకొని ఇదైతే స్టిచ్ చేయించాను అనమాట. నేను వీటికి కూడా నేను వర్క్ బ్లౌజ్ లో సంబంధించి కూడా లాంగ్ వీడియో అనేది డీటెయిల్ గా చేశాను నేను, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇది అనమాట. ఇదైతే నాకు 2000 పెట్టి తీసుకున్నప్పుడు కూడా ఇది బాగా నచ్చింది నాకు, ఈ లావెండర్ కలర్ శారీనే బాగా నచ్చింది. అది ఏమైతే తెలియదు, చూడాలి కట్టుకున్న తర్వాత. అది ఫ్రెండ్స్ మరి ఇంకా శారీస్ అయితే తీసుకున్న తర్వాత ఎప్పుడైనా పట్టు శారీస్ అయినా ఏవైనా ఇలాగ నేను శారీ కవర్స్ లో నీట్ గా ఇలాగ పెట్టుకుంటాను అనమాట. అక్కడిక్కడ మనకి అంటే ఏమన్నా బెస్ట్ కానీ ఏదైనా అంటకుండా బాగా నీట్ గా ఉంటాయని చెప్పేసి ఇలాగా కవర్స్ లోనే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు. అదే ఈ 2 శారీస్ లో మీకు ఏ శారీ నచ్చింది, అలాగే ఈ శారీ కాస్ట్ దీనికి వర్తా కాదా 7000 అనేది కామెంట్ చేయండి.